వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మంచి మొబైల్ యాప్ చెప్పడానికి వచ్చాను. సో అదేంటంటే మనందరికీ కూడా ఏంటంటే ఎప్పుడన్నా కానీ సో మనకి ఇప్పుడు మనీ అనేది డొనేట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఏంటంటే మనీ డొనేట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే సో మనకి చాలా టైప్స్ ఆఫ్ చారిటీస్ ఉంటాయి. లేకపోతే మనకి ఏంటంటే మనం రోజు ఏంటంటే వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ కనిపించే వాళ్ళకి ఏదో డొనేట్ చేస్తూ ఉంటాం. సో అలాగే ఏంటంటే ఇప్పుడు మొబైల్ యాప్ ఒకటి ఉంది. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గర నుంచి ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా డొనేషన్ ఏమి ఆశించరు. అంటే అంటే ఇప్పుడు మనం వాళ్ళకి ఇప్పుడు ఒక 500 రూపీస్ 1000 రూపీస్ అట్లా డొనేట్ చేయడం కాకుండా మనం నడిచే స్టెప్స్, సో మనం రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మన బిజినెసెస్కి వెళ్ళేటప్పుడు కానీ మనం నడుస్తూ ఉంటాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 5000 స్టెప్స్ లేకపోతే ఒక 3-4 కిలోమీటర్స్ అలా నడుస్తూ ఉంటాం కదా. సో అలా నడిచే స్టెప్స్ అన్ని కౌంట్ చేసి మనం ఎంతైతే నడిచామో సో ఇప్పుడు వాటిని మనీ కింద కన్వర్ట్ చేసి ఓకేనా ఏంటంటే మనమే డొనేట్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఇప్పుడు త్రూ ఏంటంటే కొన్ని బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ బ్యాంక్స్ యొక్క సహకారంతో చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ మీకు మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ మొబైల్ యాప్. సో దాని పేరు ఇంపాక్ట్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఫిట్నెస్ ట్రాకర్ యాప్స్ చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ ఫిట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఏంటంటే చేతికి ఎంఐ బ్యాండ్ పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు ఎంఐ ఫిట్ అని, లేకపోతే ఫాస్ట్ ట్రాక్ సో మనకి ఫాస్ట్ ట్రాక్ కంపెనీ వాళ్ళది ఇప్పుడు ఫిట్నెస్ బ్యాండ్ పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు రిఫ్లెక్స్ అని ఒక అట్లా మొబైల్ యాప్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే మనం ఎన్ని స్టెప్స్ మనం ఎన్ని స్టెప్స్ వేసాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం, ఇవన్నీ ఉంటాయి. సో అలాగే దీంట్లో కూడా ఏంటంటే రోజు మీరు ఎన్ని స్టెప్స్ వెళ్ళారు, సో అలాగే ఇప్పుడు మీరు ఏమైనా పుషప్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా చేసి ఎన్ని చేశారు, సో నెక్స్ట్ మీ బాడీలో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, సో అసలు నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి అసలు ఈ యాప్ యొక్క రివ్యూస్ అవి కూడా చూద్దాం. సో మనకి ఈ యాప్కి వచ్చేసి 4.7 ఉందన్నమాట రేటింగు. సో ఇక్కడ చూసుకోవచ్చు స్టార్ రేటింగు. సో ఇప్పుడు దాకా వచ్చేసి 500K డౌన్లోడ్స్ కూడా అయినాయి. సో ఒకసారి అసలు ఈ యాప్ ఏముంటుంది చూద్దామన్నమాట జస్ట్. ఓకేనా, అంటే ఇప్పుడు ఫొటోస్ చూసిన తర్వాత మీకు ఆ యాప్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అలా చేయాలి ఏంటనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు 300 మిలియన్ చారిటీస్ అనమాట. అంటే ఇప్పుడు దాకా 300 మిలియన్ వరకు వాళ్ళు చారిటీస్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారన్నమాట మన ద్వారా. మనలాంటి వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకుని సో రోజు వారు చేసేవాటి ద్వారా. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట, గెట్ ఫిట్ డూ గుడ్ అని ఇచ్చారు. సో మేక్ ఎవరీ స్టెప్ కౌంట్ ఫర్ ఏ కాజ్ అన్నారు. అంటే మనం నడిచే ప్రతి ఒక్క స్టెప్ అనేది కూడా కౌంట్ చేసి దాన్ని ఒక కాజ్కి వాళ్ళు డొనేట్ చేస్తారు. సో ఇక్కడ డిస్ప్లేలో చూసినట్టు పైన ఆరెంజ్ కలర్ వస్తుంది కదా. సో మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఎంత డిస్టెన్స్ అంటే 5 కిలోమీటర్స్. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి మీరు ఎన్ని స్టెప్స్ వేసారన్నమాట. ఇక్కడ డిస్ప్లేలో మీకు 6724 స్టెప్స్ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆ పైన మీరు ఆరెంజ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనం డొనేట్ చేయొచ్చు. సో పిక్ ఏ కాజ్ అండ్ స్టార్ట్ వాకింగ్. సో అంటే మనం ఇప్పుడు అవుట్డోర్ వాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్ వాకింగ్, ఇండోర్ వాకింగ్ అని 2 ఉంటాయి. మనం అవుట్డోర్ వాకింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఫాస్ట్గా ఏంటంటే డొనేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో బిల్ట్ యువర్ ప్రొఫైల్. సో ముందుగా ఏంటంటే మొత్తం అన్ని యాప్స్కి ఉన్నట్టే సో ఇందులో ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇప్పుడు వెయిట్, నెక్స్ట్ అంటే మనకి ఏదైనా బీపీ అలాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇప్పుడు ఏమైనా ఉంటే అవి కూడా ఏంటంటే దీంట్లో ఎంటర్ చేస్తే సో మన బాడీ కండిషన్ని బట్టి మన బాడీ ఫిట్నెస్ క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది ఇందులో. ఓకే, సో ఇక్కడ టీమ్స్లా కూడా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఒక టీమ్ లాగా ఫామ్ చేసిన ఒక 4 కలిసి సో ఒక ఛాలెంజ్ అనేది మనం పెట్టుకోవచ్చు. అంటే డైలీ 3 కిలోమీటర్స్ లేదా 4 కిలోమీటర్స్ సో అట్లా ఛాలెంజ్ అనేది పెట్టుకోవచ్చు. లేదా టీం అంతా కూడా కలిసి ఒక ఛాలెంజ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అలా కూడా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు గెట్ రెగ్యులర్ అప్డేట్స్ అబౌట్ ద ఇంపాక్ట్ వీఆర్ క్రియేటింగ్. అంటే ఇక్కడ మనం ఏంటంటే జనరేట్ చేసిన రెవెన్యూని సో ఇప్పుడు ఆ ఇంపాక్ట్ కంపెనీ వాళ్ళు అంటే ఇప్పుడు ఆ మొబైల్ కంపెనీ ఇప్పుడు ఆ మొబైల్ యాప్ కంపెనీ వాళ్ళు ఒకసారి వాళ్ళు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు ఓకే అవన్నీ కూడా ఇందులో నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి స్పాన్సర్స్ అనమాట. చూడండి ఇక్కడ ప్రౌడ్ పార్ట్నర్స్, స్పాన్సర్స్ ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు. ఎస్బీఐ బ్యాంక్ ఉంది,
నెక్స్ట్ వేదాంత ఉంది, నెక్స్ట్ టీహెచ్ఎల్, ఇలా పెద్ద పెద్ద మంచి కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇప్పుడు మీకు ఆ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను మొబైల్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. సో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేశాను. సో మీకు ఓపెన్ మీద క్లిక్ చేయగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారన్నమాట. సో అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది. సో ఈ యాప్ వచ్చేసి ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇందులో నేను ఆల్రెడీ ప్రొఫైల్ కూడా బిల్డప్ చేసుకున్నాను. ఇక్కడ ప్రొఫైల్ బటన్ మీద క్లిక్ చేస్తే మొత్తం అన్నీ వస్తాయి. ఓకే, సో అంటే పైన నా పేరు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 20-30 డేస్ నుంచి వాడుతున్నాం కాబట్టి డైలీ నేను జనరేట్ చేసిన రెవెన్యూ మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసి 421 రూపీస్ వచ్చింది ఇప్పుడు దాకా. వర్కౌట్స్ 35 చేశాను, డిస్టెన్స్ 78 కిలోమీటర్స్ నడిచాను నేను. ఓకే, సో ఇలా మొత్తం చూపిస్తుంది ప్రొఫైల్లో. సో ఇక్కడ టీమ్స్, నెక్స్ట్ ఇక్కడ టీమ్స్ మీద క్లిక్ చేశాను. టీమ్స్ మీద క్లిక్ చేస్తే సో నేనైనా అంటే నేను ఒక కొత్త టీం క్రియేట్ చేయొచ్చు, లేదంటే నేనే వేరే వాళ్ళ టీంలో జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ హోమ్ బటన్. సో ఇక్కడ హోమ్ బటన్లో ఏంటంటే ఇప్పుడు దాకా అదే అంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా నేనేం నడవలేదు కాబట్టి సో ఇక్కడ డిస్టెన్స్ 0.01 అని చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు దాకా ఏంటంటే ఒక 11 స్టెప్స్ మాత్రం వేసానని చూపిస్తుంది అన్నమాట ఈ వీడియో చేస్తున్నప్పుడు. సో ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా ప్రొఫైల్ పిక్, సో దాని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం టార్గెట్ పెట్టుకుంటాం కదా ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు డైలీ 3 కిలోమీటర్స్ అని. సో ఇప్పుడు ఆ టార్గెట్ మొత్తం కంప్లీట్ అయితే కనుక సో పైన కనిపిస్తున్న సర్కిల్ డాట్ మొత్తం కూడా మీకు వచ్చేసి ఇప్పుడు థిక్గా అవుతుంది. సో అప్పుడు మీరు డొనేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అంటే ఇప్పుడు కింద లాస్ట్లో మీకు అనేబుల్ కాకుండా ఉందన్నమాట. 11 స్టెప్స్ అవైలబుల్ టు డొనేట్ అని రాస్తుంది. మనం టార్గెట్ అనేది పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ టార్గెట్ రీచ్ అయితే సో ఇక్కడ మనం డొనేట్ బటన్ అయినా క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఏంటంటే మనం ఎవరికి డొనేట్ చేయాలి. సో అంటే ఇప్పుడు స్కిల్డ్ ఉమెన్కా, లేకపోతే ఇప్పుడు ట్రైనింగ్ ఫర్ లైవ్లీహుడ్, సో ఇట్లా కొన్ని కేటగిరీస్ ఇచ్చాడన్నమాట. ఓకే, సో మనం వీళ్ళలో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఎవరికి డొనేట్ చేయాలని చూసుకోవచ్చు. అలాగే ఇందాక మీకు వీడియోలో చెప్పాను కదా, మనం వచ్చేసి ఇప్పుడు అవుట్డోర్ వర్కౌట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ వర్కౌట్ సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ అవుట్డోర్ ఇండోర్ అని 2 వచ్చినాయి కదా. సో ఇక్కడ అవుట్డోర్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన లొకేషన్ అనేది మీకు ఆన్ చేయమని వస్తుంది. ఓకే, లొకేషన్ ఆన్ చేసామనుకోండి. సో ఇక్కడ ఇప్పుడు టార్గెట్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్నింగ్ వాక్కి వెళ్తున్నాం అనుకోండి. సో ఇక్కడ టార్గెట్ అడుగుతుంది అన్నమాట. సో మనం ఆల్రెడీ టార్గెట్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ ఏంటంటే స్టార్ట్ చేశారు. సో ఇక్కడ టైం నడుస్తుంది, డిస్టెన్స్ అండ్ క్యాలరీస్. సో ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాం కాబట్టి నేను నడవట్లేదు కాబట్టి నేను ఇక్కడ కౌంట్ కావట్లేదు. సో నార్మల్గా మన పాకెట్లో పెట్టుకుని మనం నడిచామనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఫినిష్ కొట్టాను అట్లా. ఓకే, సో ఇట్లా మనం అవుట్డోర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు కొంచెం పాకెట్లో పెట్టి నడిచాను కాబట్టి సో కొన్ని స్టెప్స్ అనేది ఏంటంటే మీకు యాడ్ అవుతున్నాయి అన్నమాట అలాగా. ఓకే, సో ఇది మెయిన్గా వచ్చేసి ఇప్పుడు గూగుల్ ఫిట్ యాప్ ఉంది కదండి. సో ఇప్పుడు ఆ గూగుల్ ఫిట్ యాప్ని సింక్రొనైజ్ చేసుకుంటుంది. సో అలాగే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఫిట్నెస్ బ్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఫిట్నెస్ బ్యాండ్స్. సో ఇప్పుడు ఆ ఫిట్నెస్ బ్యాండ్ యొక్క యాప్ను కూడా దీన్ని సింక్రొనైజ్ చేసుకుంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా నేను మన ఛానల్ని చూడకపోయి ఉంటే కనుక ఇదే ఫస్ట్ టైం అయితే కనుక నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అలాగే నేను మనం పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే మీకు తెలియాలి అంటే కనుక పక్కనే నేను బెల్ సింబల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని ట్యాప్ చేస్తే ఏంటంటే సో మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ కాకుండా చూడొచ్చు. సో అలాగే ఫ్రెండ్స్ ఏంటంటే సో ఇప్పుడు 26th, సో ఇప్పుడు కమింగ్ 26th అంటే ఇప్పుడు ఆదివారం. సో నైట్ 9 o'clock అనమాట. ఓకే, ఇప్పుడు నైట్ 9 o'clockకి సో ఏంటంటే మన ఛానల్ నుంచి ఏంటంటే ఫస్ట్ లైవ్ వీడియో చేస్తున్నాం. సో అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మంచిగా పెరిగారు. సో అలాగే ఇప్పుడు 1000 రీచ్ అయ్యారు కాబట్టి
సో ఇప్పుడు ఫస్ట్ లైవ్ అనేది ప్లాన్ చేశాము. సో సండే అనమాట 26th సండే 9 PM. సో అందరూ లైవ్కి రండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. సో ఇప్పుడు ఆ లైవ్లో ఏంటంటే మీకు ఏంటంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ లేదంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి చెప్పబోతున్నాను.